హలో అండి, టమాటా కర్రీ చేసేద్దాము. టమాటా కర్రీయే కదా, స్పెషల్ ఏముందా అని అనుకోవద్దు. టమాటా కర్రీ కూడా రుచిగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇలా చేస్తాను అని చూపించబోతున్నాను. ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటే కొన్ని చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. అవి టేస్ట్ చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకొని లైట్ గా వేగనివ్వాలి. ఇందులోకి రుచికి సరిపడా కారము, పసుపు, ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఆయిల్లో అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత 3 పెద్ద టమాటోలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు మెత్తగా మగ్గిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు కదా. ఇలాగా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోండి. ఇంకా అంతే, చాలా బాగుంటుంది. చపాతీ, రైస్ లోకి లేదా పెరుగన్నంలో కూడా ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ మార్నింగ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం అన్నం వేసేసి కలిపి పెట్టేసేసి బాక్స్ లో కూడా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.